రియాలిటీ షోనే. కాకపోతే జరంతా ప్లాస్టిక్ కొడుతుంది. అంటే అంటే ఒక 70-80% రియాలిటీ లెక్క అనిపిస్తా. అంటే జరంతా ఒక 20%, 30% అట ఫిట్టింగ్ లెక్క అనిపిస్తుంది. అంటే స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ అనగానే చేసిన ఫీలింగ్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే హరిత హరీష్ నటరాజ్ మాస్టర్ కాంట్రవర్సీలు జరిగినాయి. ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్లోనే మన కాంట్రవర్సీలు అనేవి చాలా అయిపోయినాయి. ఇక నూకరాజు సిద్ధు వాళ్ళు మంచి ఎంటర్టైనింగ్ కప్పులు లెక్కున్నారు. కాకపోతే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కప్పులు ఏంటంటే మనం చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, వాళ్ళని హీరోలను కానీ ఎంటర్టైనర్ కింద తొక్కి పక్కన పెట్టేస్తాం కదా. ఆ శాస్త్రంగా వీళ్ళకి కొన్ని అంటే ఫర్దర్గా లాస్ట్ దాకా దగ్గరకు పోయే కైండ్ ఆఫ్ కపుల్లా కనిపించినా ముందుకు పోతారా, లేదంటే వీళ్ళని కమెడియన్స్గా జుజుబిగే తీసి పక్కన అంటే కూరలో కరివేపాకు తీసి పక్కన పారేసినట్టుగా పారేస్తారా, ఏం జరగబోతుంది. అండ్ వీళ్ళ వల్ల అంటే నూకరాజు వల్ల కొంతమంది అంటే కామెడీ చేసే టైంలో హట్ అయ్యేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ముందే మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని. ఇక మనకి మహేష్ శాండ్రా ఈ కపుల్లో మధ్యలో ఉన్న అనిశ్చితి అంటే జరంత పంచాయతీలు అవి ఇవి జరుగుతున్నాయి, అవి ఎంత దూరం పోతాయి. సంధ్య బ్రిట్టో వీళ్ళిద్దరిని మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నారు. ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది. కానీ దీనికంటే ముందు నాకు బాగా నచ్చిన పర్సన్ ఎవరంటే సిద్ధు. ఈరోజు ఎపిసోడ్లో నాకు బాగా నచ్చిన పర్సన్ ఆయన. ఎందుకంటే వాళ్ళు ఎలిమినేట్ అయినందుకు మీ వల్ల మీరు రాస్తే ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మీరు రిగ్రెట్ ఫీల్ అవుతుర్రా అని అంటే చాలా బాధపడుతున్నాం, అనవసరంగా అసలు రాసింది వాళ్ళు వెళ్ళిపోవాలని కాదు ఇట్లాంటివన్నీ చెప్తే ఆయన మాత్రం రిగ్రెట్ ఫీల్ అవుతలే అన్నాడు భలే అన్నాడు. నాకు ఎందుకు నచ్చింది తెలుసా ఆ మాట. ఒకవేళ ఆ ప్లేస్లో నా పేరు ఎక్కువ మంది రాసిన, మా జోడీ పేరు ఎక్కువ మంది రాసిన మేము వెళ్ళిపోయేటోళ్ళం, దానిలో రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏముంది, అది మేము ఎలిమినేషన్ కోసం చేసింది కాదుగా అన్నాడు. మస్తు అనిపించింది. ల్యాండ్ ఎపిసోడ్ చూసిరా? చూడకపోతే మన హాట్స్టార్లో ఉన్న చూసే ప్రయత్నం చేయరు. నిన్న టీవీలో కూడా వచ్చింది కదా 6 నుంచి 10 దాకా 11 దాకా. సో అక్కడ చూసి ఉండొచ్చు, లేదంటే మొన్న నైటే 11:30 ఆ టైంలో హాట్స్టార్లో పెట్టిరు. ఇక ఈ సెకండ్ ఎపిసోడు నిన్న నైటు 11కి అంటే రాత్రి 11కి 11:30 మధ్యలో పెట్టిరు. నేను 12కి అలారం పెట్టుకొని లేచి చూసినా కానీ మనం డీటెయిల్గా చూసేసరికి 2 గంటలు పడుతుంది. ఆపుకుంటా ప్రశాంతంగా ఒక్కొక్క డైలాగ్ రాసుకుంటూ చూస్తా కాబట్టి నాకు 2 గంటలు పట్టింది. వెరీ నైస్. కొంత డ్రామాటిక్గా అనిపించినా కొంతవరకు ఎంటర్టైనింగ్ అనిపించింది. బిగ్ బాస్కి కాపీ మక్కి దించు అనువదించు, సారీ బిగ్ బాస్ అని కూడా అని చెప్పొద్దు. ఎట్లా తెలుసా, ఇది మనకి బ్రహ్మానందం గారి సినిమా ఒక సీన్ ఉంటుంది చూడు, మిర్చి కాదబ్బా డార్లింగ్ అనుకుంటా, ఓకే ఏదో ఒకట్లే. కానీ బ్రహ్మానందం గారు ఒక అబ్బాయికి ఫుడ్ పెడతా ఉంటారు. ఇది వేసుకో, పప్పు వేసుకో, చారు వేసుకో, సాంబార్ వేసుకో, కర్రీ వేసుకో, పెరుగు వేసుకో, అది వేసుకో, ఇది వేసుకో, అన్ని కలుపు, తిను, పోలా అదిరిపోలా అంటారు చూడు. ఆ శాస్త్రంగా ఆ ఇస్మార్ట్ జోడి కలుపు, ఆ స్ప్లిట్స్ విల్లా కలుపు, ఆ బిగ్ బాస్ కలుపు, ఇంకేంటిది కత్రం కక్కిలాడి కలుపు, ఇదేనా MTV రోడీస్ కలుపు, ఇంకా ఆ షో కలుపు, ఈ షో కలుపు, అన్ని కలుపు పోలా అదిరిపోలా అన్నట్టుగా అన్నీ కలిపి కాచి వడబోసిన ఫీలింగ్ కూడా వచ్చింది. ఇంకో విషయం చెప్పాలి, ఈ షో మేకర్స్ అయిన జియో హాట్స్టారు, స్టార్మా, ఆరంభ్ అనే సంస్థలు ఈ షోకి బ్రెయిన్, కిడ్నీ, లివర్ అయితే ఈ షోకి ఇంకో పెద్ద దిక్కు ఉంది. ఆ పెద్ద దిక్కే పెద్ద పేగు లెక్క. ఆ పెద్ద పేగు ఎవరంటే ప్రేగు అంటే ప్రేమ గురువు. ఈ షోలో మనకు బిగ్ బాస్ లెక్క ఒక వాయిస్ ఉంటుంది అన్నట్టు. బిగ్ బాస్ వాయిసే ఆయు పట్టు అంటాం కదా, అందులో పెద్ద దిక్కు ఆ బిగ్ బాస్ వాయిస్ అయితే ఇందులో కూడా ఒక పెద్ద దిక్కు ఉంది, అదే ప్రేగు మీన్స్ ప్రేమ గురు అనే వాయిస్ మనకి రెగ్యులర్గా అక్కడ జరిగే టాస్కుల గురించి కానీ, అక్కడ జరిగే సాధక బాధకాల గురించి కానీ, మంచి చెడ్ల గురించి కానీ ముచ్చట పెట్టేది అనమాట. ఆ వాయిస్ ఇస్తున్నది ఎవరంటే మామ మహేష్ అని. నేను ఇక్కడ ఫోటో ఇస్తా, వీడియో కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం తెలియజేస్తుంది. తర్వాత స్టేషన్ సికింద్రాబాద్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ను ధరించండి. మామ మహేష్ అంటే ఇదివరకు మనకు బిగ్ బాస్కి మొన్నటిసారి వాయిస్ చేంజ్ అవుతుంది, బిగ్ బాస్ చేంజ్ కాబోతుండే అని అన్నాం కదా. అప్పుడు ఆ బిగ్ బాస్ వాయిస్ ఈ మామ మహేష్ గారే చెప్పడానికి వచ్చేటోళ్ళు. డబ్బింగ్ అంటే మారుతారేమో అని అనుకున్నాము. ఎందుకంటే ఒకప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్కి వాయిస్ కోసం సెర్చ్ చేస్తున్న టైంలో మనకి ఇప్పుడున్న శంకర్ అన్న, అప్పుడు మామ మహేష్ వీళ్ళిద్దరు వాయిస్ని కొంచెం పోటాపోటీగా నువ్వు ఎవరు సెలెక్ట్ అవుతారో చెప్పలేము అన్న సిచ్యువేషన్లో ఉండే. సో మామ మహేష్ గారు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళో ఉన్నప్పుడు రేడియోలో వరంగల్లో 93.5 రెడ్ FM, అప్పట్లో SFM అని వచ్చినప్పుడు ఫస్ట్లో వాయిస్తో అంటే మామ మహేష్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది అన్నట్టు రేడియోలో. చాలా ఫ్యాన్ నేను ఆ టైంలో. ఆ వాయిస్కి చాలా బాగుంటుంది, నేను మీ మామ మహేష్. అది మనకి ఇన్స్టాగ్రామ్లో మోటివేషనల్ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి చూడు. సో ఆ వాయిస్ ఉందన్నట్టు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎట్లుంటుందంటే వాయిస్, నేను ఎవరని అనుకుంటున్నారు,
నేను మీ ప్రేమ గురుని. ఈ లోకంలో ప్రేమ అనే రెండక్షరాల ప్రయాణం చాలా అందంగా ఉంటుంది, కానీ అంతే కష్టంగా ఉంటుంది. అందుకే ఈ లవ్ మ్యాన్షన్లో మీ ప్రేమ ప్రయాణం సాఫీగా సాగడానికి, మీ మనసులో ఏదైనా బాధ ఉంటే పంచుకోవడానికి, మీ కనులలో కన్నీరు వస్తే తుడవడానికి నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను. మీ జంటల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా సరైన సలహాలతో, సూచనలతో మిమ్మల్ని నడిపించే బాధ్యత నాది. మీకు ఈ మ్యాన్షన్లో అడుగుపెట్టే ముందు ఛాలెంజెస్లో గెలిచిన, మీకు నచ్చిన హాఫ్ హార్ట్స్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ హాఫ్ హార్ట్స్ని మీ బెటర్ హాఫ్తో కలిసి ఈ మ్యాన్షన్లో ఉండబోయే ప్లేస్ ఏంటో చెప్పబోతున్నాయి. మొదటగా శివ్, ప్రియాంక. ఈ టైప్లో మెల్లగా రొమాంటిక్గా అట్లా మామ మహేష్ వాయిస్ వస్తూ ఉంటే వాళ్ళు రూమ్లో సెలెక్షన్ చేసుకున్నారు అన్నట్టు. ఇంకా అమ్మతో ఉంటుంది ముచ్చరంతా వెరైటీ ఉన్నది. అరే ఈ రివ్యూవర్లు ఏంది ఈ షోల మీద జడ్జిమెంట్ చేయడం కరెక్టేనా అన్న థాట్ కూడా ఎవరికైనా రావచ్చు. దీనికే నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. పబ్లిక్గా వస్తున్న షో, పబ్లిక్ ప్లాట్ఫామ్లో వస్తున్న షో కాబట్టి పబ్లిక్ జడ్జ్ చేస్తారు. ఆ పబ్లిక్లో నేను ఒకరిని కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ అనుకుందాం, ఇదంతే జస్ట్ ఒపీనియన్. ఇట్ విత్ మై ఎక్స్పీరియన్స్, అంటే నేను నా లైఫ్లో చూసిన ఎక్స్పీరియన్స్ని బట్టి నేను జడ్జ్ చేసి నేను ఇది కరెక్ట్ అనిపించింది, ఇది రాంగ్ అనిపించింది, ఈ ఎపిసోడ్లో ఇట్లా అనిపించింది అని చెప్తాను. ఎందుకంటే 1-2 ఎపిసోడ్లు చూసి ఇంత ఎర్లీగా జడ్జ్ చేయడం కూడా రాంగ్. కాబట్టి ఎవ్రీ కపుల్ హ్యాస్ దేర్ ఓన్ డిస్కంఫర్టబిలిటీస్, దే ఆర్ కంఫర్టబుల్ విత్ దేర్ డిస్కంఫర్టబిలిటీస్. అప్పుడు అమ్మ ఇంగ్లీష్ అట్లయితేనే వాళ్ళ డిస్కంఫర్టబిలిటీస్కి కాంప్రమైజ్ అయ్యి ముందుకు నడితేనే కపుల్గా ముందుకు నడతారు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ కపుల్. అది చాలా మస్తు మాట్లాడినాం ఇంగ్లీష్ ఇవాళ. ఓకే, మనం ఇప్పుడు జడ్జి చేస్తే 2 ముక్కలయ్యి చెక్కలయ్యి వకలయ్యి దూరం పోయేటోళ్ళేం కాదు. మనం సూపర్ అంటే కనుక వాళ్ళకి మరి బెస్ట్ కపుల్ అవార్డు ఇచ్చేటట్టుగా సంగతి ఏం లేదు, నడుతూనే ఉంటుంది ముచ్చట. సరే ఏని పక్కన పెడితే షో మీద మనకి రివ్యూస్ ఉంటాయి. ఎపిసోడ్ని బట్టి ఆ ఎపిసోడ్లో ఏమనిపించింది, తప్పు ఎవరిది రైట్ ఎవరిది అనిపించిందో మాట్లాడుకుందాం. సో ఈ సెకండ్ ఎపిసోడ్లో మనకి వాళ్ళు లోపలికి పోవడము, ఆ రూములు సెలెక్ట్ చేసుకోవడం, ఆ రూములు చూసినాక వా అద్భుతం, ఓ మై గాడ్ అనుకునేటోళ్ళు అనుకోవడం. ఇప్పుడు ప్రియాంక, శివ లాంటి వాళ్ళు ఓవర్ ఎగ్జాగరేట్ అయ్యి అంటే డోర్ తీయకంటే ముందే వా అద్భుతం అని చెప్పి నిజంగా డోర్ తీయకంటే ముందే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అంతా కొంచెం క్రింజ్ లెక్క అనిపించిందిలే. ఎందుకంటే వాళ్ళకి వ్లాగులు, షూట్స్, రీల్స్, రెగ్యులర్గా యూట్యూబ్ ఇదంతా చేసి రియాలిటీలో కూడా వాళ్ళు అట్నే, అంటే ప్రతిదీ చూసినా చూడకపోయినా మనం వావ్ అనాలి కదని చెప్పి డోర్ ఓపెన్ చేయకంటే ముందు, రూమ్లోకి పోకంటే ముందు వా అద్భుతం, ఓ మై గాడ్ ఇట్లాంటి అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అంత క్రింజ్ లెక్క అనిపించింది. సరే ఆ తర్వాత రూమ్లలోకి పోయినాక ఇక వాళ్ళు పండుకోవాలన్నా తెలియదు, తెలివితోటి ఉండాలన్నా తెలియదు, వాళ్ళకి అర్థం కావట్లేదు సిచ్యువేషన్. మనకేమో టైమింగ్లు చెప్తలే, ఓసారేమో నిలబడతారు, ఓసారేమో పడుకుంటారు, ఓసారేమో కూర్చుని ముచ్చట పెట్టుకుంటూ ఉన్నారు. అవే మనకి కట్ షాట్లు చప్ అని చూపించారు. వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు మొత్తం కెమెరాలు అడబెట్టి రండి అనగానే ముగ్గురుగా ఎంట్రీ ఇచ్చినట్టుగా అనిపించింది. ఫస్ట్ రౌండ్ ఒక ముగ్గురు, ఆ తర్వాత రౌండ్ ముగ్గురు, తర్వాత రౌండ్ ముగ్గురు, అట్లా టోటల్గా అంటే తర్వాత 4, అట్లా టోటల్గా మనకు 9 కపుల్స్ని ఎంట్రీ ఇచ్చారు. మనకు సంజయ్ అండ్ బ్రిటో వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు. మనకి నిన్న ఎపిసోడ్లో మీరు చూసారు కదా, నిన్న ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే పంచాయతీ ఉంది కదా, అబ్బా అది మొత్తం డ్రామా, మొత్తం క్రింజ్ అనిపించింది. మొత్తం ఎట్లా అంటే ఒరే ఏంద్రా ఇది, అక్కడ కెమెరా ఉంది, వీళ్ళేమో నైట్ నుంచి ఎదురు చూస్తున్నాము, మేము అసలు టెన్షన్ పడుతున్నాము, అసలు ఎట్లనో ఏంటో అర్థమవుతుంది. ఇది నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. అంటే మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, నేను ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు జడ్జెస్, మీకు చాలా అన్యాయం జరిగిందని. అక్కడ ఆల్రెడీ సెట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అక్కడ ఆల్రెడీ నెక్స్ట్ టాస్క్ ఏందో అర్థమైపోతుంది. ఆ మ్యాన్షన్ ముంగటనే వీళ్ళు టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఒక పెద్ద మొత్తం స్క్రిప్టెడ్ వర్షన్ లెక్క అనిపించింది. ఇక ఇక్కడ లోపల మేనోళ్ళు ఇక ముచ్చట పెట్టుకోవడం, దాంట్లో హరీష్ భయ్ మన మాస్కర్న యాజ్ యూజువల్గా సానా ఇరిటేటింగ్ అనిపించింది చాలా జాగాల్లో. యాక్చువల్లీ ఒక పాయింట్ ఎత్తిండు, ఆ పాయింట్ని సరే నటరాజ్ మాస్టర్ భలే తిప్పి కొట్టిండు, ప్రియాంక జీని కూడా భలే సపోర్ట్ చేస్తా మాట్లాడింది, బాగా అనిపించింది. సరే కానీ మొత్తం అలాగున్నాడు అబ్బా, మొత్తం అలాగున్నాడు, ఆయన అలాగుంటాడు అన్న సంగతి మనకు తెలిసిందే. లోకమంతా చెడ్డది, ఆయన ఒక్కడే మంచోడు అన్న ఫీలింగ్లో మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. అది యాక్చువల్లీ మనకి ఈ ఎపిసోడ్ చూస్తే మనకి హరిత గారిని ఆయన ఎట్లా ట్యూన్ చేస్తాడు. ఎందుకంటే మనం మామూలుగా అనుకుంటాం ఇలాంటి పర్సన్తో ఒక లేడీ
లైఫ్ని లీడ్ చేయాలంటే చాలా టఫ్. ఎందుకంటే ఆయన ప్రతిదాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూసినట్టుగా, ప్రతిదాన్ని పాయింట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కదా. ఇలాంటి పర్సన్ తోటి ఎట్లా అనేది ఒక ఉంటుంది కదా. హరిత గారితో ఉన్నప్పుడు ఆమెను ఎట్లా డీల్ చేస్తాడు అనేది మనకి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఆమెను కూర్చుండబెట్టి మొత్తం లోకమంతా చెడ్డది, నేను మంచిగా, నేను భలే హితబోధ చేస్తాడబ్బా. అసలు మగవాళ్ళందరూ నేర్చుకోవాలి వైఫ్ని ఎట్లా డీల్ చేయాలనో ఆయన దగ్గర చూసి. అసలు బా ఆయన చేసిన దాన్ని ఎంత భూతద్దంలో పెట్టి, నేను చేసిన ఒక మహాత్ముని, నేను ఒక గొప్ప పని చేసిన, అది నువ్వు గుర్తించాలి, మిగతా వాళ్ళందరూ చేయలేదు చూడు అని చెప్పే విధానం ఉంటుంది. నా భూతం నా భవిష్యత్తు అది ఏందనేది సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పంచాయతీల గురించి నటరాజ్ మాస్టర్ వర్సెస్ హరీష్ వచ్చిన పంచాయతీ కాడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, నెక్స్ట్ సంధ్య బిట్రో. వీళ్ళిద్దరూ ఒక రకం అనిపించింది అబ్బా. ఎట్లా అంటే రివెంజ్ తీర్చుకోవడం అనేది వీళ్ళకి, అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు కనిపెట్టే వీళ్ళ మీద ఈ బాణ వదిలినరేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే మీరు రివెంజ్ తీర్చుకుంటారా, లేదంటే నార్మల్గా అంటే లోపల పోయిన తర్వాత వాళ్ళతోటి ఒక పంచాయతీ పెట్టుకుంటారా, లేదా నార్మల్గా ఉంటారా, అంటే పంచాయతీ పెట్టుకుందామని వాళ్ళు రెడీగా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మేము పంచాయతీ పెట్టుకున్నాం, వాళ్ళ మీద రివెంజ్ తీసుకుందామని రెడీగా ఉన్నారు. వాళ్ళ కప్పుల్ని భలే సెలెక్ట్ చేసుకుని పట్టుకొచ్చారు. అంటే నేచర్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా, ఎవరి కప్పుల నేచర్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూకరాజు, ఆసియా, సోనియా, సిద్ధు, వీళ్ళు ఘోరమైన ఎంటర్టైనింగ్ కప్పులు. వాళ్ళ మీద వాళ్ళు పంచలు వేసుకుంటారు, జోకులు వేసుకుంటారు, నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఫుల్ అంటే కపుల్స్ మధ్యలో కావచ్చు, వేరేటోళ్ళతో కావచ్చు, ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంటున్నారు. సాధక బాధకాలు చెప్పుకుంటూ లైఫ్ అంతా అయిపోయింది అన్న కైండ్ ఆఫ్, అంటే వాడు అట్లా వీడిట్లా అనే దానికంటే వీళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉందన్నట్టు. బాగుంది. అంటే ఒక్కొక్క కపుల్ ఒక్కొక్క తీరు. ఇప్పుడు వీళ్ళ సంధ్య అండ్ బ్రిట్టో, హరిత, హరీష్ వీళ్ళది ఒక రకం అన్నట్టు. అంటే ఒక్కొక్క జోడికి మారిపోతూ ఉంటుంది. ఎవరైనా ఒక్కరు ఎంటర్టైనింగ్ ఉన్నా కానీ కష్టమవుతుంది, పక్కన వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనం ఎంజాయ్మెంట్ అంటే ఫన్గా పోదు. సరే, మనకు ప్రియాంక, శివ్ వీళ్ళది ఒక రకం ఏంటంటే వీళ్ళంతా కూడా ప్రతిదీ కెమెరా కోసం చేసినట్టుగా ఒక ఫీల్ వచ్చేటట్టుగా ఉంది. కానీ ప్రియాంక టాస్కులలో కానీ పాయింట్లు పెట్టడం గట్టిగా ఉంటుంది కదా. సో ఒక పాయింట్ పెట్టాల్సి వచ్చినప్పుడు పాయింట్ పెట్టింది బాగానే అనిపించింది. సో వీళ్ళు కెమెరా కోసం ఏం చేయాలి అవన్నీ చేస్తారు కదా, హగ్గులు, కిస్సులు, ఒకరికొకరు ప్యాంపరింగ్ చేసుకోవడాలు, లాలి జో లాలి అనుకుంటూ పడుకోబెట్టుకోవడాలు, నేను నీకోసం ఇక్కడే ఉంటాను, తినేదాకా నేను పోను అంటే, నీకు నిద్ర వస్తే పడుకో అంటే నేను నిన్ను వదిలిపెట్టి ఉంటానా, ఇట్లాంటి డైలాగులు ఇట్లాంటివి ఉండే అన్నట్టు. కొంచెం అంటే కెమెరా కోసం చేయాల్సినట్టుగా చేస్తూ ఉంటాడు. యాక్షన్ అనగానే చేసే కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్లన్నీ ఇస్తూ ఉంటారు వీళ్ళు. సో కానీ 1-2 వీక్స్లో ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు 10 వీక్స్ కదా, అందులో 1-2 వీక్స్లో మనకు ఒరిజినాలిటీ అనేది బయటకు వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ ఉంది. చూద్దాం. ఈ కళ్యాణ్ వసంతిలో కళ్యాణ్ కామెడీని తీసుకోవడానికి ఒక క్లారిటీ వచ్చింది. ఆయన కిచెన్ అంటే ఇంట్రెస్ట్ అనే ఒక పాయింట్ చెప్పిండు. కిచెన్ అంటే ఈయనకి నటరాజ్ మాస్టర్ వీళ్ళిద్దరికి మై ఫేవరెట్ ప్లేస్ కిచెన్ అని చెప్పారు. లేడీస్ ఎవరు కూడా ఫేవరెట్ ప్లేస్ కిచెన్ అని చెప్పరు, ఎందుకంటే ఎప్పుడు అన్ననే ఉంటారు కాబట్టి అది ఫేవరెట్ ప్లేస్ కాదు, ఇట్స్ ఇరిటేటింగ్ ప్లేస్ ఫర్ దెమ్. అదొక పెద్ద వర్క్ ప్లేస్. అయితే వీళ్ళకి అంటే కొంతమందికి లేడీస్కి బాగా వంటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారులే, అది వేరే విషయం. వీళ్ళిద్దరికి వంటలు అంటే జర ఇష్టం ఉన్నట్టు, అందుకే కిచెన్ అంటే మా ఫేవరెట్ అని చెప్పడం. అండ్ కళ్యాణ్ జోకుల్ని తీసుకోలేడు పెద్దగా, అంటే నచ్చదు. ఆయన మీద జోకులు వేస్తే నచ్చదు, జోకులు నచ్చుతాయి, హ్యూమర్ నచ్చుతుంది, కానీ ఆయన మీద జోకులు వేస్తే తీసుకోవడం అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో నూకరాజ్ని పిలిచి, నువ్వు చాలా ఇన్నోసెంట్ అని నాకు ఇక్కడ చూడంగానే అనిపించింది, నువ్వు వెరీ నైస్ గై, కాకపోతే ఏంటంటే నా మీద కామెడీ చేసినప్పుడు కొంచెం అట్లా మొన్నట్లాగా ఫన్, నా మీద ఆ పాయింట్తో ఫన్ చేయకు అనుకుంటూ చెప్తున్నట్టు. చెప్తుంటే నేను బేసిక్గా నేను కామెడియన్ని, నా జోనరే ఇది, నేను ఇట్లనే ఉంటా, ఏమనుకోవద్దు, నువ్వు చెప్పినావు కదా నా లిమిట్లో నేను ఉంటా అని చెప్పి మాట్లాడుకున్నారు. ఒక మంచి పద్ధతే, ఎందుకంటే నేను తీసుకోలేను అని జోక్ వేసినప్పుడు తిడితే కరెక్ట్ కాదు. ముందే ఆయనకు ఒక క్లారిటీ ఇస్తే అతను జోక్ లేకుండా ఉంటాడు. ఇది కమెడియన్స్కి వచ్చే పెద్ద సమస్య. ప్రతి దాంట్లో, ప్రతి షోలో కావచ్చు, ప్రతి సీజన్లో కావచ్చు, ఇక్కడ ఇట్లాంటివే ఉంటాయి అన్నమాట. బిగ్ బాస్లో కానీ ఇక్కడ కానీ ఇట్లాంటి షోలలో అంతా కూడా జోకులు వేస్తే తీసుకోలేని వాళ్ళతో పంచాయతీ ఉంటుంది. అది సో ముందే చెప్పింది కాబట్టి కళ్యాణ్ బెస్ట్ అనిపించింది, నాకు ఈ బెస్ట్ క్వాలిటీ అనిపించింది. ఎందుకంటే ముందే చెప్పేసింది, అయిపోయింది, లొల్లిపోయింది. నెక్స్ట్ ఇక మహేష్, సాండ్రా అని ఈ కప్పుల గురించి చూస్తే మనకి ఎపిసోడ్ చూసినా కానీ నార్మల్గా చూసినా కానీ వీళ్ళిద్దరిది ఏమైపోయిందంటే మొత్తం మహేష్ కాంప్రమైజింగ్లో ఉన్నాడు. ప్రతిసారి సంధ్య అనే పర్సన్ ఆమె కొంచెం కాంట్రవర్షియల్గా అంటే లొల్లి అయ్యేటట్టుగా ఉందన్నట్టు. వీళ్ళిద్దరికి బాగా లొల్లులు అయితే అంటే మహేష్ కాంప్రమైజ్ అవుతున్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు సంధ్య గారు చేసేది తప్పులా అని అంటే కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నీ లగేజ్ చదువుకో అంటే లేడీస్ నేచరు, నేను చదువుకోను ఉండని ఎట్లా అని చెప్పి ఆయన అంటాడు. అంటే ఆమె హట్ అవుతుంది, ఆమె కోపం అవుతుంది, ఆమె సీరియస్ అయితే ఈయన కాంప్రమైజ్ చేయడం. ఇట్లా ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న విషయాలకి వైఫ్ అండ్ హస్బెండ్ పంచాయతీలు ఉంటాయి చూడు, ఆ పంచాయతీలు అనేది కంటిన్యూగా జరుగుతున్నాయి. అఫ్కోర్స్ మళ్ళీ కట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్, వాళ్ళిద్దరి మధ్యలో పులుసాటలు ఆడుకోవడాలు, కాళ్ళు నొక్కుకోవడాలు, ఒకరికోవాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, అంత మంచిగా ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఊకే సీట్కి మాటికి పంచాయతీలు అనేవి జరుగుతాయి చూడు, ఆ పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో.
నెక్స్ట్ ఇక నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళది ఎప్పటి నుంచో బాండ్ కాబట్టి ఇక చెప్పనవసరం లేదు. ఇక వాళ్ళు సీనియర్ కపుల్స్, వాళ్ళకు అంతా తెలుసు వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు, మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలో వస్తే ఖచ్చితంగా నీతు గారు కాంప్రమైజ్ అయ్యే నేచర్, హరిత హరీష్ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలో వస్తే హరిత గారు కాంప్రమైజ్ అయ్యే పర్సన్ అని మనకు అర్థమైపోయింది. ఎట్లా కాంప్రమైజ్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. వాయమ్మ ఏం గ్రిప్లో ఉంచుకున్నాడు అనిపించింది. సరే, అంజలి అండ్ పవన్ వీళ్ళిద్దరూ ఇక్కడ టోటల్గా అందరి కపుల్స్కి వీళ్ళు డిఫరెంట్. వీళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? వీళ్ళు స్పేస్ కోసం వచ్చారు. హనీమూన్ ట్రిప్పు స్పేస్ కోసం వచ్చారు. వీళ్ళు స్పేస్ కోసం మాత్రమే వచ్చారు. ఇంకొకసారి క్లారిటీ ఇచ్చింది, ప్రతి జాగాలో వీళ్ళు మాట్లాడుకునేది ఇలాంటి స్పేస్ లేకపోతేనే గొడవలు వస్తాయి. స్పేస్ దొరికింది, ఇప్పుడు మంచిగా మాట్లాడుకుందాం అని చెప్పి మంచిగా బాగా క్లోజ్గా ఉంటున్నారనమాట. లైక్ ఏంటి మన లవ్ లైఫ్లో నువ్వు ఎట్లుండేదాను గట్ల ఉంటున్నావు, స్టార్టింగ్లో చూసిన అంజలిని చూసినట్టుకుందని ఆయన అనడం, అట్లుందా మంచిగా అసలు బాగుంది కదా ఇలా స్పేస్ ఉంటే ఎంత. ఎవరి ఫ్యామిలీలో అయినా కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లా గ్యాప్ వస్తుంది, అట్లా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి స్పేస్ కంపల్సరీ ఉండాలి. నీ డిస్కషన్స్ ఇవన్నీ వీళ్ళిద్దరి మధ్యలో ఇవే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ చాలాసార్లు నూకరాజు ఈ సంధ్య బ్రిట్టో వీళ్ళు ఎలిమినేట్ అయినందుకు బాధపడతా అసలు ఎలిమినేట్ కావాలని మేము కోరుకోలేదు అని చెప్పి వీళ్ళు అనడము, ఈ డిస్కషన్స్లో ఈ పాయింట్ని చాలాసార్లు రేజ్ చేయడం, నూకరాజు కెమెరాకి పోయి వాళ్ళకి ఏదైనా ఛాన్స్ ఇచ్చేది ఉంటే ఇస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అనవసరంగా ఎలిమినేట్ చేసినట్టుంది, వాళ్ళని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి తెలుగు రాదు అనే పాయింట్ అందరూ చెప్పారు. సరే తెలుగు రాకపోతే ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు అనేది అవకాశం ఇస్తే బాగుండేది, ఇట్లా ఎలిమినేట్ చేస్తారని అనుకోలేదు అని చెప్పి డిస్కషన్ చాలాసార్లు చేయడం, కెమెరాకి పోయి కామెడీలు చేయడం, ఇట్లాంటివన్నీ చేసిండు అన్నట్టు. ఈ ఎపిసోడ్లో ఏం చూపించారంటే స్టార్టింగే మీకు రూమ్స్ అనేది కేటాయించడం జరిగింది. మీకు ఆ హాఫ్ ఆర్ట్ ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరికీ సపరేట్ రూమ్స్ ఉన్నాయని చెప్పి మహేష్ ఆండ్రా, ప్రియాంక జైన్, శివు, హరిత హరీష్, నటరాజ్ నీతు అండ్ అంజలి పవన్, వసంతి కళ్యాణ్ వీళ్ళందరికీ రూమ్స్ ఇచ్చారు. ఈ రూమ్స్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి డార్మెంటరీలో 6 బెడ్లు ఉన్నది ఇచ్చారు. ఈ 6 బెడ్ అది కూడా పంచాయతీ కాబోతుంది అన్నట్టు. 6 బెడ్లు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క బెడ్ మీద పడుకోవాలి కదా. 3 కపుల్స్ జాను, బాను, సోనియా సింగ్, సిద్ధు అండ్ మన నూకరాజాసి వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క బెడ్లో ఇద్దరుగా అడ్జస్ట్ అయి పడుకున్నారు అనమాట. తెలుసు కదా కపుల్స్ కాబట్టి ఒక సైడ్ తిరిగైనా పడుకున్నారు. దాని మీద మంచి కామెడీ చేసుకున్నారు సోనియా సింగ్, సిద్ధు తెల్లారినాక. అయితే ఈ కపుల్స్గా పడుకున్నందుకు కూడా అంటే 3 బెడ్ సరిపోయినాయి మాకు అని చెప్పి వీళ్ళు అనడం, ఆ తర్వాత శ్రీముఖి వచ్చిన తర్వాత కొంచెం సీరియస్ అవ్వడం, మేమేమైనా పిచ్చేదో లేక కనబడుతున్నాం 6 బెడ్లు పెట్టడానికి కానీ ఆమె సీరియస్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి అన్నది. కానీ ఈ డార్మెంటరీలో ఉన్న కపుల్స్ మాత్రం భలే ఎంటర్టైన్మెంట్ భలే ఉన్నది వీళ్ళ మధ్యలో. ఎందుకంటే అక్కడ నూకరాజు ఆసియా కానీ సోనియా సిద్ధు కానీ వీళ్ళంతా మంచి ఎంటర్టైన్మెంట్ బ్యాచ్. ఇటు జాను, బానులో జాను కూడా ఎంటర్టైన్మెంట్ పర్సనే, అంటే తను కూడా ఒక యాంకరు, ఒక టీవీ ఆర్టిస్టు, తను కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఎంజాయ్ చేసే పర్సనే కాబట్టి మంచి కామెడీ అయితే వీళ్ళ మధ్యలో నడుస్తూ ఉంది. డార్మెంటరీ రూమ్ అంతా కూడా నవ్వులతో నడుస్తూ ఉంది అన్నట్టు. ఇక శ్రీముఖి లోపలికి వచ్చే ముందు మనకు కొన్ని చూపించారు అన్నట్టు. అంటే హరీష్, నటరాజ్ మాస్టర్ గురించి, అంజలి పవన్ గురించి, ఒక్కొక్కరి గురించి అంటే వాళ్ళ కపుల్ ఇట్లా, వీళ్ళ కపుల్ ఇట్లా అని చెప్పి హరిత గారికి ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా మనకు చూపించారు అన్నట్టు. లైక్ ఎట్లా అంటే కూర్చొని పెట్టి అంటే బెడ్ మీద ఇద్దరు పడుకుని ఉంటారు, పక్కన ఇక చెప్తా ఉంటాడు, చూసినావా నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన ఏంటి అన్న పాయింట్ చెప్తా ఉంటున్నాడు. లైక్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన ఏంటంటే నేను నీకు కోట్ ఇచ్చిన, చలి పెడుతుంటే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ బయట షూటింగ్ జరుగుతుంటే చలి పెడుతుంటే నేను నీకు కోట్ తీసి ఇచ్చిన అంటే అప్పుడు అనిల్ రవిపూడి గారు అంటున్నట్టు, అమ్మో కోట్ తీసి కప్పుతున్నాడు అయ్యా ఈయన మామూలుడు కాదు అన్నట్టుగా అంటాడు. సో ఆ సిచ్యువేషన్ చెప్పుకుంటూ అక్కడున్న అంతమందిలో ఎవరన్నా ఇచ్చిర్రా అంత గొప్ప ప్రేమ నాది అన్నట్టుగా చెప్తున్నాను అన్నట్టు. ఎవరు ఇయ్యలేదు, నేను ఇచ్చిన. అక్కడ ఇచ్చే అవకాశం ఉన్న అంజలి పవన్ వాళ్ళల్లో పవన్ అంజలికి ఇవ్వచ్చు, ఆయనకు పాయింట్ జరిగింది కదా గ్రాండ్ లాంచ్లో పాయింట్ జరిగింది. అక్కడ ఒక మెత్త దిండు అడ్డు పెట్టుకొని కోట్ తీసి ఆమెకి ఇచ్చిందా? ఇయ్యలేదు. నటరాజ్ మాస్టర్ నీతుకి ఇచ్చిందా? ఆమెకి చలి పెడుతున్నా కానీ ఇయ్యలేదు. నూకరాజు ఇవ్వచ్చు పైన తీసి, నూకరాజు ఆమె చలితో చచ్చిపోతున్నా ఆమెకి ఇవ్వలేదు. ఇది నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది. లవ్ అంటే ఏంటిది అనేది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు వాళ్ళు. సోనియా సింగ్, సిద్ధు 50 లక్షలు ఇస్తే వెళ్ళిపోతానంటే పైసల కోసం వచ్చిండు, అర్థం చేసుకో. ఇట్లా వచ్చారు. నువ్వు ఒకవేళ అదే ప్లేస్లో ఉంటే నువ్వు వెళ్ళిపోతావు 50 లక్షలు ఇస్తా అంటే మనం వచ్చింది అందుకోసం కాదు కదా. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ 50 లక్షలు ఇస్తా అంటే చాలామంది వెళ్ళిపోయేటోళ్ళు అందులోనే. అండ్ ఇప్పుడు 1 వీక్ తర్వాత ఎలిమినేట్ అయ్యి ఉంటే కనుక ఆల్రెడీ ఎవరు మన హరిత హరీష్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఉంటే కనుక అబ్బా ఆ రోజు 10 లక్షలు ఇచ్చినప్పుడు క్యాష్ పట్టుకొని వచ్చేది అయిపోయేది కదరా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. మరి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే ఎవరికి ఏది ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుసు. ఈ కపుల్కి ఇది ఇంపార్టెంట్ అని ఫీలింగ్ ఉంటే వీళ్ళకి ఇదే ఇంపార్టెంట్. ఆ తర్వాత శ్రీముఖి వచ్చి కూర్చొని పెట్టి మాట్లాడుతున్నప్పుడు నటరాజ్ మాస్టర్ అంటారు అన్నట్టు, నీకు హరీష్ మీకు నటరాజ్ మాస్టర్ మీద కన్సర్న్ ఉన్నట్టుంది కదా, ఏంటి ఆ కన్సర్న్ అంటే ఇట్లా కప్పలేదు కోటు అని అంటే నేను అడిగినా ఆమెకు వద్దన్నది.
వద్దన్నది. అంటే అక్కడ ప్రియాంక జైన్ టక్కున వాయిస్ రేజ్ చేసి, ఇక్కడున్న ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క అబ్బాయి 100% చెప్తున్నా, అందరూ అమ్మాయిలని అడిగే ఉంటారు, చలి పెడుతుందా నీకు కోటి ఇవ్వాలని. వాళ్ళు వద్దు అంటే ఆగి ఉంటారు అని చెప్పి ఒక మాట అంటది. అక్కడ భలే అనిపిస్తుంది అన్నట్టు. లైక్ దట్. అంటే వాళ్ళ కంఫర్ట్స్ వాళ్ళకి, వాళ్ళు మాట్లాడుకున్నారా, వాళ్ళు మాట్లాడుకోలేదా, వాళ్ళు అడిగిర్రా లేదా మీకు తెలియకుండా మీరు జడ్జ్మెంట్ పాస్ చేయడం రాంగ్ అని, వీళ్ళు కరెక్ట్ కపుల్స్ కాదు అని అనడం, అంటే ఐ మీన్ కోట్ ఇవ్వలేదు, వీళ్ళు ప్రేమ లేదు, ఇట్లాంటివి మాట్లాడడం అనేది రైట్ కాదు. మీరు మీరు విన్నరా అనే క్వశ్చన్ రేజ్ చేస్తే బాగా అనిపించింది. అంతే కదా. లైక్ దట్ ఇప్పుడు హరిత హరీష్ వాళ్ళ మీద ఏవైతే అలిగేషన్స్ చేసిందో ఆయనకి తిప్పికొట్టినట్టు అయినాయి. ఇక నటరాజ్ మాస్టర్ అందుకున్నాడు. కొంతమంది కెమెరాల కోసం చేస్తారండి, యాక్షన్ అనగానే చేస్తారు, బయట ఏ ఉండదు, మళ్ళీ కెమెరాలు రాగానే 10 మంది చూడాలి కదా అని చెప్పి చేస్తూ ఉంటారు. నా అట్లా కాదు, బయట లోపల ఒకటి తిరుగుంటుంది, నేను ఒకటి తిరుగుంటా, అంతే అనగానే. ఇంకోటి ఏంది, హరిత హరీష్ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు హరీష్ చెప్తున్నాడు బర్త్డే డేట్, మ్యారేజ్ డేట్ ఆయన అడిగితే కన్ఫ్యూజ్ అయ్యాడు. నన్ను అడిగితే కన్ఫ్యూజ్ అవుతున్నా కాను. ఇదే పాయింట్ మళ్ళీ అక్కడ చెప్పేటప్పుడు మ్యారేజ్ యానివర్సరీ అనేది మిస్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక యానివర్సరీ మళ్ళీ, అంటే అంజలి పవన్ని జస్ట్ ఎగ్జాంపులైజ్ చేస్తూ, ఒక యానివర్సరీ ఈసారి అయిపోయిందంటే 1 year దాకా ఎదురు చూస్తుంటాం మళ్ళీ యానివర్సరీ ఎప్పుడు వస్తుందని అని చెప్పి ఇట్లాంటి డ్రామాటిక్ డైలాగులు కొడుతున్నారు అన్నట్టు. వాళ్ళంతా నా వదిలేస్తారు. నాకు అనిపించింది ఈ యానివర్సరీ అయిపోతే మళ్ళీ యానివర్సరీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి సంవత్సరం అంతా ఎదురు చూస్తూ కూర్చుంటాం యానివర్సరీ కోసం. ఉంటారులే డ్రామాటిక్ కపుల్ ఉంటారు, వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. కానీ నార్మల్ కపుల్ ఎదురు చూస్తూ కూర్చోరు యానివర్సరీ ఎప్పుడు వస్తుంది, యానివర్సరీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అనిపించింది నాకు. కొంచెం డ్రామాటిక్గా ఉంటుంది, ఈయనదంతా వెరైటీగా ఉంటుంది. నేను అమ్మాయిలకి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే నేను ఎంత ఇబ్బంది పడతాను తెలుసు కదా అంటాడు. మళ్ళీ ఇదివరకు నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఆమెకు తెలుసు, గర్ల్ ఫ్రెండ్స్ చాలామంది ఉండేది, నాకు ఫుల్ నేను కృష్ణుని టైపు అని చెప్పి ఈయన చెప్పుకుంటాడు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న అమ్మాయిలకి ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుందో నీకు తెలుసు కదా. అలాంటిది ఇలాంటి ఫీల్డ్కి వచ్చిన తర్వాత కొంచెం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కొంచెం, అప్పటికి నేను ఫుల్గా పట్టుకొని చెయ్యి మీదనే పట్టుకుంటాను ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటాడు ఆమెకి. నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు, నువ్వు అంత డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే నాకు తెలుసు అని అంటాడు. అంటే మనం అలా పెరగలేదు కదా, మనకు తెలియదు కదా ఇవన్నీ కల్చర్లు అన్నట్టు చెప్తుంది. ఆమెను ఐటీ ప్రొఫెషనల్. సరే ఏదో ఇక వీళ్ళు చెప్పారు, మనం నమ్మేసిన అయిపోయింది. ఆ తర్వాత దీని తర్వాత మనకి నటరాజ్ మాస్టర్ వీళ్ళతో డిస్కషన్ జరిగేటప్పుడు, అంటే ఈ పంచాయతీ కొంచెం పెరుగుతుంటే అక్కడ కట్ చేసి సంధ్యా బిట్రోలు బయటనే ఉన్నారు, వాళ్ళని పంపించేసారు, మీరు వాళ్ళని ఆగం చేసారు అన్నట్టుగా శ్రీముఖి చెప్తుంది. ఎవరు రాయమన్నారు, ఎవరు పంపించమన్నారు. అయితే మేము వాళ్ళు రావాలని అనుకుంటామంటే, రావాలని అనుకుంటారు మీరు దుష్టులు దుర్మార్గులు అన్న సెన్స్లో మాట్లాడి మీరు పంపించారు, వాళ్ళకి మా జడ్జెస్ అవకాశం ఇచ్చారు అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ టెంట్లో కూర్చుండి అసలు మనకు అన్యాయం జరిగింది, అట్లయింది ఇట్లయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఉత్తగా క్లాత్ టెంట్ వేసి మన మెహందీ ఫంక్షన్లకి హల్దీ ఫంక్షన్లకి ఎత్తా ఉంటుంది క్లాత్ది, అది వేసేసి కూర్చుంటే అక్కడ చిన్న బెడ్ వేస్తే ఆడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. ఆ తర్వాత శ్రీమికి వచ్చి మీకు అవకాశం ఇస్తాము, జడ్జెస్ బాగా బాధపడ్డారు మీకు అవకాశం రాలేదని అని చెప్తుంటే, థ్యాంక్ యూ థ్యాంక్ గాడ్ అంటూ ఉంటాడు. ఇక బ్రిట్టో బాగానే యాక్టింగ్ చేస్తాడు అనిపించింది. ఎందుకంటే జూమ్ బ్యాక్ చేస్తే అక్కడ సెట్ ప్రాపర్టీస్ అన్నీ రెడీగా ఉన్నాయి, నెక్స్ట్ ఛాలెంజ్ చేసి లోపల పోవాలని ఉంది. ఆరెంజ్ బటన్, గ్రీన్ బటన్ ఉంది, రెడ్ బటన్ ఉంది. మీరు గ్రీన్ బటన్ వెలిగినప్పుడు చాలు చేయాలి, ఆరెంజ్ బటన్ వెలిగినప్పుడు ఒకళ్ళ పొజిషన్స్ మార్చుకోవాలి, రెడ్ బటన్ వెలిగినప్పుడు ఆపాలి. రెడ్ బటన్ ఎప్పుడు వెలుగుతుంది, టైం ఇచ్చారు 1 minute టైం అని కాదు కదా. వాళ్ళ మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత రెడ్ బటన్ వేసుకుంటాడు కావాలంటే కదా. వాళ్ళ చేతిలో ఆట ఇది, ఏదో అంత డ్రామాటిక్. సో ఆ ప్లాంక్స్ ఇట్లా 4 బ్రిక్స్ లెక్క పెట్టి దాని మీద ప్లాంక్ పెట్టి మళ్ళీ ముందుకు పోయి దాని మీద నిలబడి దాని తర్వాత ప్లాంక్స్ పెట్టి ఇట్లా చేసుకుంటూ పోవాలి ముందుకి. టాస్క్ అంతా కూడా మిస్టేకులు చేసినా, ఒక లెక్కపాత్రం లేకుండా చేసినా, ఇష్టం ఉన్నట్టు చేసినా ఎవడు పట్టించుకునేటోడు లేడు. ఏదో చేసిరు వచ్చేసిరు, డోర్ల కాడ పోయి టక్కన ఆయన కోటేసుకొని నిలబడ్డాడు, డోర్ ఓపెన్, అంతా కట్టు టేక్ అన్నట్టుగా తెలిసిపోతుంది మనకు. అదంతా ఏదో రెడీ యాక్షన్ అన్నట్టుగానే తెలిసిపోతాను. డోర్ ఓపెన్ చేయగానే వెల్కమ్ అనడం, దుస్తులు దూరంగా ఉండండి, దగ్గరికి రాకండి, మీకు బెడ్ లేదు, ఇక్కడ అందరూ బెడ్లలో సెటిల్ అయిపోయారు, డార్మెంటరీ కూడా ఫుల్ అయిపోయింది, మీకు బెడ్ లేదు, మీరు రివెంజ్ తీసుకుందాం అనుకుంటుర్రా, మిమ్మల్ని ఎవరైతే బయటకు పంపించారో వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటే మీరు హాల్లో పండుకోవాలి లివింగ్ రూమ్లో, ఆ పనిష్మెంట్ని వాళ్ళకి స్వాప్ చేసి మీకు పవర్ ఇస్తున్నాం, స్వాపింగ్ పవరు, వాళ్ళ బెడ్రూమ్ని మీరు తీసుకోవచ్చు, ఏం చేస్తారు చెప్పండి అంటే, ఇటు అంజలి పవన్ని, అటు వసంతి కళ్యాణి, అటు పక్కన నూకరాజు ఆసియా, ఇటు పక్కన సిద్ధు, వాళ్ళని పెట్టేసి ఎవరిది తీసుకుంటాం అంటే ఫెసిలిటీస్ ప్లస్ రివెంజ్ అయిపోతుంది అని చెప్పి, ఇటు మన వసంతి కళ్యాణ్ వాళ్ళకి రూమ్ ఉంది, ఇటు మన అంజలి పవన్ వాళ్ళకి రూమ్ ఉంది, ఇటు పెట్టేసి ఎవరైతారో చూద్దాం, ఎవరిది తీసుకుంటారో నాకు ఆల్రెడీ చెప్పారు 3, 2, 1 అనగానే మనకి ఎపిసోడ్ అయిపోయినట్టు చూపించారు. సో అది
ఈరోజు ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ ఇట్, బై బై, నమస్తే. డైలాగ్ టు డైలాగ్ చెప్తే బాగుందా, ఇట్లా ఓవరాల్గా చెప్తే మంచిగా ఉందా అనేది కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, బాయ్.